కర్నూలు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలుంటే 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే ఇది క్లుప్తంగా కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రం. అయితే కర్నూలు అనగానే ఠక్కున గుర్తొచ్చేటువంటిది కరువుతో కూడినటువంటి వలసలు, అలాగే ఫ్యాక్షనిజంతో ముడిపడినటువంటి హత్యలు. ఈ 2 అంశాలని రూపుమాపడానికి కృషి చేస్తున్నటువంటి జన విజ్ఞాన వేదిక సంస్థ ప్రతినిధులు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారు ఇంతకాలం ఎలాంటి కృషి చేశారు, దీంతో పాటుగా భవిష్యత్తులో కర్నూలు జిల్లాలో ఈ 2 రూపుమాపడానికి ఏం చేయాలో వాళ్ళ ఎజెండాలను తెలుసుకుందాం. మియా గారు నమస్కారం అండి. ఇంతకాలం వెంటపడుతున్నటువంటి కరువుతో పాటుగా ఫ్యాక్షనిజం, ఇవి దూరం చేయడానికి ఒకవైపు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల తరఫున మీరు చేస్తున్నటువంటి కృషి అనేది నిజంగా అభినందించదగ్గది. ప్రజల్లోంచి ఈ కరువు అంటే ప్రతికూల పరిస్థితులను, కరువుని ఎదుర్కోవడం, ఎట్ ద సేమ్ టైం ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని దూరం చేయడం. సో కళాజాతలు పెట్టారు, మీరు ఇంతకాలం కళా బృందాలుగా ఏర్పడ్డారు. మా కోసం మీరు ఒక పాట. ముఖ్యంగా రాయలసీమ ముఖద్వారం అంటే మన కర్నూలు జిల్లా. ఒకప్పుడు రాయలేలిన సీమ అని గొప్పగా చెప్పుకునే వాళ్ళము. వజ్రాలు, వైడూర్యాలు, రాసులు పోసి అమ్ముకునే వాళ్ళము. ఎన్నో భాషలు తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు కూడా తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని గొప్పగా చెప్పుకున్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి వజ్ర వైడూర్యాలు అమ్మవలసినటువంటి రాయలసీమలో, ముఖ్యంగా కర్నూలులో ఎటు చూసినా గనుల్లో బంగారు ఉందని, వజ్రాలు ఉండవని, జొన్నగిరి అనే ప్రాంతంలో ఇట్లా వర్షం పడినదంటే మొత్తం అక్కడ జనం పైన చూడరు, అందరు కిందనే చూస్తారు. ఏదొక్క వజ్రం దొరికినా లక్షలు విలువ చేస్తారు. అటువంటి మంచి సంపద ఉన్న మన రాయలసీమలో కరువు, ఆ తర్వాత భూగర్భ జలాలు ఎండిపోవడము, తర్వాత పంటలు సరిగా లేకపోవడము, ఆ పంటలు సరిగా లేని తనంలో మరి దొంగతనాలు జరగడము, దొంగతనాలతో భారంగా ఫ్యాక్షనిజం రావడము, కొట్టాడుకోవడం, ఇవన్నీ చాలా ఎక్కువైనాయి. దీన్ని గమనించి జన విజ్ఞాన వేదికగా ఎలాగైనా వాటర్ షెడ్ అనే కార్యక్రమం ప్రభుత్వం చాలా చక్కగా రూపొందించింది ఒక 10 ఏళ్ల క్రితమే. దానిలో మొట్టమొదటిగా జన విజ్ఞాన వేదిక పనిచేసింది. గోవర్ధగిరిలో 1200 ఎకరాల్లో మేము మాడి చెట్లు నాటి వాళ్ళకి నిరూపించాం. ఆ ఏరియాలో వలసలు పోయేవాళ్ళు, ఆ వలసలంతా ఆగినాయి. కాబట్టి భూగర్భ జలాలు పెరిగి పంటలు బాగుంటే వలసలు పోతాయని నిరూపించాం. ఆ తర్వాత చాలా ఏళ్ళుగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందుకే అప్పుడు మనం పాడే పాటలు ఉంటాయి. రాయలేలిన సీమ రతనాల సీమ, రాళ్ళ పాలాయనని పెదవి విరిచేమ, రాయలేలిన సీమ రతనాల సీమ, రాళ్ళ సీమాయనని పెదవి విరిచేమ, రాళ్ళ సీమాయనని పెదవి విరిచేమ, మట్టిలో బంగారు పండించు రైతన్న, మట్టిలో బంగారు పండించు రైతన్న, కష్టిస్తే కర్నూలు బంగారు గనిరన్న, కష్టిస్తే కర్నూలు బంగారు గనిరన్న, రాయలేలిన సీమ రతనాల సీమ, రాళ్ళ పాలాయనని పెదవి విరిచేమా. ఇటు తుంగభద్ర, ఇటు హంద్రి చుట్టూ నీళ్ళే ఉన్నాయి, కానీ కరువు ఉంది మాకు. గంగ జల స్నానంబు తుంగ జలపానంబు అనుమాట ప్రతి చోట పరిపాటి యగు చోట, గంగ జల స్నానంబు తుంగ జలపానంబు అనుమాట ప్రతి నోట పరిపాటి యగు చోట, నీళ్ళు నీళ్ళు అంటూ మైలు నడిచేరా, నీళ్ళు నీళ్ళు అంటూ మైలు నడిచేరా, కరువు కరువు అంటూ అలమటించేరా, రాయలేలిన సీమ రతనాల సీమ, రాళ్ళ పాలాయనని పెదవి విరిచేమా. దీనికి తోడు పక్కనే నల్లమల అడవులు ఉన్నాయి, వాటిని నిరంతరం కొడతా పోతుంటారు మనోళ్ళు. నల్లమల అడవులను కొల్లగొట్టేరా, అడవి సంపదనంత ఆరగించేరా, నల్లమల అడవులను కొల్లగొట్టేరా, అడవి సంపదనంత ఆరగించేరా, మబ్బులను నిలిపేసి వానలను కురిపించే,
మబ్బులను నిలిపేసి వానలను కురిపించే చెట్లే కొండంత అండ అని మరిచేర రాయలేలిన సీమ రతనాల సీమ రాళ్ళ పాలాయనని పెదవి విరిచేమా వాన నీళ్ళన్నిటిని నదులు పాలుగాక అడ్డు కట్టెయ్యాలి భూసారమాపాలి పరిగెత్తే నీళ్ళని నడక నడిపించమంటున్నాం మేము అక్కడక్కడ కట్టలేస్తే భూగర్భ జలాలు దాదాపుగా 11% నుండి భూగర్భంలోకి పోతాయి అన్నమాట వాళ్ళ నీళ్ళన్నిటిని నదులు పాలుగాక అడ్డు కట్టెయ్యాలి భూసారమాపాలి నీటి ఊటను పెంచి నేల చల్లాబరచి నీటి ఊటను పెంచి నేల చల్లాబరచి చేయి చేయి కలిపి శ్రమదానం చేయరా రాయలేలిన సీమ రతనాల సీమ రాళ్ళ పాలాయనని పెదవి విరిచేమ రాయలేలిన సీమ రతనాల సీమ రాళ్ళ పాలాయనని పెదవి విరిచేమ మట్టిలో బంగారు పండించు రైతన్న మట్టిలో బంగారు పండించు రైతన్న కష్టిస్తే కర్నూలు బంగారు గనిరన్న రాయలేలిన సీమ రతనాల సీమ రాళ్ళ పాలాయనని పెదవి విరిచేమా అని ఇటువంటి పాటలతో రైతులను చైతన్యం చేస్తూ ఉంటాం ప్రకృతి సమస్యలకు సంబంధించి ఒక పరిష్కారాన్ని కలుపుకోవడానికి ఏం చేయాలనే దాని మీద ఆలోచనలు మొదలైపోయాయి దాన్ని ఒక ప్రాజెక్టులు పెట్టేశారు దానికి సంబంధించి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశారు బట్ ఇంటర్నల్గా డెవలప్ అయినటువంటి ఒక ఫ్యాక్షనిజం అనేది ఉంది చూడండి అది గతంలో లేదు ఈ మధ్యన వచ్చినటువంటి ఆధిపత్య ధోరణి అనేది ఒక హింస అనేది వీటికి సంబంధించి కూడా ప్రజల్లో రావాల్సినటువంటి అవేర్నెస్ కోసం మీరు చేసినట్టు కృషి ఉంది కదా దానికి సంబంధించి కూడా ఒక పాట ఇప్పుడు ఈ మధ్య సినిమాలు ఏవి చూసినా నిన్నటి వరకు ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదది అరవింద దానిలో కూడా కడప వ్యాలింగ్ నుంచి రెడ్డమ్మ అని పాట పెట్టి అంతే ఫ్యాక్సినిజమే ఇది అన్నట్టు అట్లా అంత ఇది లేదు ఈ మధ్యకాలంలో అందుకే అయినా మళ్ళీ దాని పేర్లు సినిమా పేర్లు కూడా సమరసింహారెడ్డి భరత సింహారెడ్డి నరసింహనాయుడు వీడన్నీ ఈ ఏరియాలో ఉన్నటువంటి పేర్లను పెట్టి చేస్తున్నాం అందుకే ఒళ్ళు మండి ఆ తెలంగాణకు ఆయన గోరేటి వెంకన్న ఒక మంచి పాట రాశాడు ఆ పాటను బాగా ప్రచారం చేశాం అది సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలా భరత సింహారెడ్డి నీవు బాట వేయాలా మేము బంధుకెత్తాలా నరసింహనాయుడు నీవు ఎత్తుకెదగాల మేము జైలుకెళ్ళాలా మీ చేతులోని కత్తులం మీ నెత్తి మీద గొడుగులం మీ కాళ్ళ కింద చెప్పులం నువ్వు ఉస్కో 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 అంటే ఉరికే వేట కుక్కలం నువ్వు ఉస్కో 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 అంటే ఉరికే వేట కుక్కలం నీకు కష్టం వస్తే కన్న తల్లినైనా కన్న తండ్రినైనా ఖతం చేసే కొడుకులం సల్లంగుండాలా బాబు హాయిగుండాలా మా చంటి పిల్ల చిన్న పిల్లని మా చంటి పిల్ల చలిదరముతో మూలుగుతున్నా నీకు ఆపదంటే కొడవలితో పరుగులెత్తాలే రిగ్గింగు చేసి మేము మీకు గద్దెనెక్కిస్తే అప్పుడుండేది రిగ్గింగు చేసి మేము మీకు గద్దెనెక్కిస్తే మీరు పదవులుండాలా మేము పంచనుండాలా మీరు పదవులుండాలా మేము పంచనుండాలా మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలి మీరు బాంబులిస్తే బంతులోలే విసురుకోవాలా మీ మేలు గోరి మా నెత్తిన వేసుకోవాలా అలా బాంబులు వేయడం కూడా తెలియని వాళ్ళు చాలా మంది తమ బాంబు తామే వేసుకొని చనిపోయారు సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి మళ్ళీ వీళ్ళకి పేర్లు కావాలా దాన్ని స్టేటస్గా తీసుకుంటారు ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు సినిమాలు తీయాలా వీళ్ళ పేర్లు సమరసింహారెడ్డి ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు సినిమాలు తీయాలా ఆ సినిమాలన్నీ చూసి మేము ఈలలేయాలి డ్యాన్సులేయాలి ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు కీర్తి రావాలా ఆ గాంధీ నెహ్రూ లాగా మీకు కీర్తి రావాలా కిరాయి హంతకులన్న నింద మేము మొయ్యాలా కిరాయి హంతకులన్న నింద మేము మొయ్యాలా ఆ గాంధీ నెహ్రూ వీళ్ళు చచ్చినా బతికినా
ఆ గాంధీ నెహ్రూ లాగా ఆ గాంధీ నెహ్రూ బొమ్మల పక్కల బొమ్మలుండాలా మీ ఫోటోలు ఆ గాంధీ నెహ్రూ బొమ్మల పక్కల బొమ్మలుండాలా పోలీస్ స్టేషన్లలో మా ఫోటోలుండాలా సమరసింహారెడ్డి బాబు సల్లంగుండాలి భరత సింహారెడ్డి నీవు బాట చూపాలా సన్న కేశవరెడ్డి నీవు చిటుకలయ్యాలా మేము చిందులయ్యాలా నరసింహానాయుడు నీవు ఎత్తుకెదగాల మేము జైలుకెళ్ళాలా ఇలా గ్రామాల్లో అయ్యా పరిస్థితి ఇలా ఉందిరా నాయన అని చైతన్య పరిస్థితి వంటి మాటలు. ఎందుకంటే మాట కన్నా పాట బలమైన ఆయుధం. 3 గంటల ఉపన్యాసం కంటే 3 నిమిషాల పాట జనాన్ని ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటారు? పొలిటీషియన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని యూజ్ చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు భవిష్యత్తు అనేది ఎలా ఉండాలి? కర్నూలు ప్రజలు రేపటి ఆంధ్రప్రదేశ్ని ఎలా చూడాలని అనుకుంటున్నారు? భవిష్యత్తు ఒక్కటే మేడం, ఫుల్గా భూగర్భ జలాలు పెరగాల, నీటి సౌకర్యం పెరగాల, అందరూ పంటలతో హాయిగా ఉండాలా, తమ పిల్లల్ని అందరూ చదివించుకోవాలా. చదువు యొక్క చాలా ఇంపార్టెంట్. బాల కార్మికులు వెళ్తున్నారు, చాలామంది పిల్లలు బాల కార్మికులుగా తయారవుతున్నారు. అదేవిధంగా చిన్న పిల్లలు 14 నిండవు వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. వీటి మీద కూడా పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ కూడా పెద్ద ఎత్తున ఇటువంటి వాటి మీద రైడింగ్ చేసి మీరు దాని పిల్లలను బడికి పంపించాలి, డ్రాప్అవుట్స్ ఉండకూడదని, ముఖ్యంగా మైనార్టీ పిల్లలను కూడా బడికి పంపాలనే ఉద్దేశంతో పెద్ద చైతన్యం చేస్తున్నారు. ఒక 10 ఏళ్ళు ఒక టార్గెట్గా తీసుకొని పిల్లల చదువులు భూగర్భ జలాలను పెంచితే డెఫినెట్గా ఈ ఫ్యాక్షనిజం అనేది ఉండదు. జనాల్లో చైతన్య పడుతున్నారు. వలసలు కూడా ఆగేటట్టుగా ఉండాలంటే ముఖ్యంగా భూగర్భ జలాలు పెంచుకొని ఉండాలి. అందుకోసం ప్రభుత్వం బాగానే కృషి చేసింది. చెరువులు నింపున్నాడు. ఈ మధ్య కేఈ కృష్ణమూర్తి గారు పెద్ద ఎత్తున హంద్రీనివ జనాల నుండి అన్ని చెరువులు తప్పక నిండాల్సిందే. రానున్న ఎండాకాలంలో పశువులకు నీళ్లు ఇవన్నీ కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు. దీన్ని కంటిన్యూ చేస్తే డెఫినెట్గా వలసలు ఆగుతాయి, కరువు పోతాయి, ఫ్యాక్షనిజం కూడా తగ్గుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరేదన్నా ఏజెండాని పొలిటికల్ పార్టీలకి పెట్టాలనుకుంటే మీరు ముఖ్యమైన పాయింట్లు ఏం పెట్టదలుచుకున్నారు వాళ్ళ ముందు? ఈ ఏరియాలో ముఖ్యంగా రైతులకు నీళ్ళు వచ్చినాయంటే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేయడంలే. ఈ మధ్యలోనే అంద్రినివ నుంచి కపట్రాల గ్రామానికి నిన్ననే నీళ్ళు వచ్చి అక్కడ ఉన్న చెరువులని నింపారు. ఈ ఎజెండాని మొత్తం ఇంప్లిమెంట్ చేయాలని మన చుట్టూ ఇక్కడ తుంగభద్ర అయితేనేమి, ఇక్కడ కృష్ణానది అయితేనేమి 2 నీళ్ళు ఉన్నాయి. దాన్ని ఎత్తిపోతల కింది వరకు నీళ్లు తీసుకోకుండా అక్కడ పోలవరం నుంచి పట్టిసీమ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నీటి అవసరం కిందికి లేదు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినారంటే ఈ ఏరియా జనాలంతా వ్యవసాయం చేసుకుని వలసలు పోకుండా వాళ్ళ జీవనోపాధి పెంచుకుంటారు. తద్వారా వాళ్ళ పిల్లల్ని చదివించుకొని వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ గురించి ఆలోచించాల్సిన అవసరం మాకు ఉండదు. వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకొని ఫ్యాక్షన్ వైపు గుంజుకోకుండా మా పని మేము చేసుకోవడానికి, మా వృత్తి మేము కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశము మాకు ప్రభుత్వాలు మాకు అందించాలని కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ అండి. గతం ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి కర్నూలు జిల్లా తిరిగి అదే గతాన్ని సొంతం చేసుకోవాలనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఎజెండా. రాయలేలినటువంటి రాయలసీమ మళ్ళీ అంతే రత్నాల సీమగా నిలవాలి. ఇక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలు పోవాలి, ఫ్యాక్షనిజం పోవాలి, అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరి చిరునవ్వులో కనిపించాలనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. అదే ఏబిఎన్ ఎజెండా ఏపీగా మీ ముందుకు అందిస్తోంది.